జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తుచ్చ రాజకీయాల్లోకి వచ్చి అవమానాల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలంటే ఇష్టం లేకున్నా ప్రజలు కోరుకుంటేనే వచ్చానని అన్నారు. అయినా ప్రజల ఆశీర్వాదంతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని రాజయ్య గుర్తు చేశారు. మీ అయ్యలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, పిలిస్తే రాజకీయాలు ఇష్టం లేకున్నా కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా మొత్తము వరంగల్ జిల్లా మొత్తంలో నెంబర్ 1 ప్రాక్టీస్ గా మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి అది మొత్తం కూడా వదిలిపెట్టేసి ఈ తుచ్చ రాజకీయాలకు వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు, అపనిందలు, ఆరోపణలు అనేక రకాలుగా బాధపడుతున్నా కూడా చెట్టుకు కాయలు బాగుంటేనే దెబ్బలు బాగా తగులుతాయనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆ రకంగా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తట్టుకొని మీ ఆశీర్వాద బలంతోనే 11,700, మీ ఆశీర్వాద బలంతోనే 33,000, మళ్ళా ఆశీర్వాద బలంతోనే 58,000, మళ్ళీ మీ ఆశీర్వాదంతోనే 37,000. ఎవరికైనా ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఎవరికైనా ఆ మెజార్టీ వచ్చిందంటే కడియం శ్రేణి నా మీద 2 సార్లు గెలిచిండు 4,000 నేను అప్పుడే ఛాలెంజ్ చేసిన, నేను గణపురం నియోజకవర్గం పుట్టిన మగ బిడ్డనైతే మొగాన్ని అయ్యేది ఉంటే అధిగమించి గెలుస్తా, నీ 2 సార్ల కంటే అధిగమించి గెలుస్తాని మహాకూటమి ఉండగా కూడా నీ 4,000, 8,000 అయితే నేను 11,000 పైచీలతోటి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా మహాకూటమిని ఓడగొట్టడం